వాళ్ళు గత ప్రభుత్వంలో రకరకాల కొర్రలు పెట్టారు. ఆ కొర్రలు అనేటువంటి ఏమీ లేకుండా మొత్తం పూర్తిగా ఇవ్వాలి పేదవాళ్ళ ఆటగారని చెప్పినటువంటి పెద్ద మనిషి ఆ ప్రభుత్వం పెట్టినటువంటి కొర్రల కన్నా డబుల్ కొర్రలు పెట్టాడు. 300 కరెంటు బిల్లు వస్తే ఇవ్వట్లేదు, ఐటీ రిటర్న్స్ ఉంటే ఇవ్వట్లేదు, రేషన్ కార్డు ఉంటే ఇవ్వట్లేదు. ఓ పక్క నుంచి కాలుష్యం పెరిగిపోతూ ఉంది. ఎలక్ట్రికల్ వెహికల్స్ని మేము ప్రోత్సహిస్తామని చెప్పినటువంటి ప్రభుత్వాలు మరి ఎలక్ట్రికల్ వెహికల్ సంబంధించి ఛార్జింగ్ ఇంట్లో పెట్టుకోవాలి. వాళ్ళ ఇంటికి వాడుకున్న కరెంటు ప్లస్ వాహనానికి వాడితే 300 యూనిట్లు దాటికి ఏం దాడితే ఇప్పుడు వాళ్ళకి ఇచ్చే పరిస్థితి లేదు. ఒక సీఎం ఎండి అసెంబ్లీలో పెండింగ్ చలానాలు ఏవైతే ఆటోకి పెండింగ్ చలానాలు ఉన్నాయో అవి కడితే కానీ మీకు వాహన మిత్ర పడదని చెప్తా ఉన్నాడు. ఇంతకన్నా సిగ్గుసేట్ ఇంకేముంది? యావత్తు ప్రజలు ఆటో కార్మికులు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది మోసపూరితమైనటువంటి ప్రకటన చెప్పేసి పెండింగ్ చలానాలకు రద్దు చేయడం కోసమే గత ప్రభుత్వం తీసుకొచ్చింది భారీగా జరిమానా పెనాల్టీ 21 జీవో రద్దు చేస్తారన్నావు. ఇప్పటి వరకు రద్దు చేయాల. దానికి రూపాయి అవసరం లేదు, ఎటువంటి ఖర్చు లేదు, బడ్జెట్ కేటాయించాల్సిన అవసరం లేదు, అది చేయలేదు. సంక్షేమ బోర్డు ఉంది, దానికి రూపాయి కేటాయించాల్సిన అవసరంలా. ఆటో అండ్ మోటార్ కార్మికుల మీద లారీలు అన్ని వాహనాల మీద లేబర్ సెస్ వసూలు చేస్తున్నారు. కొన్ని కోట్లాది రూపాయలు ఉన్నాయి నీ ప్రభుత్వ పథకాలకి నీ ప్రభుత్వ ఖర్చులకు వాడుకుంటా ఉన్నావు. అవి సంక్షేమ బోర్డు పెట్టి రవాణా రంగ కార్మికులు ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఇట్లా నువ్వు ఇచ్చినటువంటి 5 హామీలు కూడా అమలు చేయాల్సి ఉంది. ఆ ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వంలో ఇంకా మోసపూరిత ప్రకటన చేశారు. 2024 నుంచి 2025 వరకు ఎన్ని వాహనాలు పెరిగాయి? ఇప్పుడు ఎంతమంది సంఖ్య రావాలి? 3 లక్షల చిల్లర ఉన్నటువంటిది 2,90,000కి నువ్వు కుదిచ్చావు. ఇందులో కూడా దాదాపు స్టేట్ వైడ్గా 25,000 మందికి రకరకాల ఆంక్షలు పెట్టేసి నిలుపుదల చేసిన పరిస్థితి ఉన్నది. ఇది కూడా మోసపూరితమైనటువంటి ప్రకటన. ఈ రోజు నువ్వు చెప్పేటటువంటి ఏదైతే సంఖ్య ఉందో 2,90,600 చిల్లర అంటున్నావో అది కూడా సరైనది కాదని చెప్పి మాకు అర్థమవుతా ఉంది. ఆటో కార్మికులు కూడా తెలుసుకుంటారు. భవిష్యత్తులో వాళ్ళు కూడా రోడ్డు మీద ఎక్కే పరిస్థితి ఉంది. కనుక నువ్వు ఇచ్చినటువంటి హామీలు స్పష్టమైనటువంటి హామీలు ఉన్నాయి. హామీలు అమలు చేయమన్నావు. ఒకవేళ నువ్వు మర్చిపోతే నువ్వు ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టోలో ముందు ఏదైతే హామీ ఇచ్చున్నా వీడియోని ఆ ఎన్నికల మేనిఫెస్టో నువ్వు చదువుకో, నువ్వు విను, దాన్ని బట్టి నువ్వు ఇచ్చావా లేదా అనేటువంటి నీ నోట్లోంచి వచ్చిందా మా నోట్లోంచి వచ్చింది తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి చెప్పదలుచుకున్నాను.